హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో ఎక్సర్సైజ్ 3.1 నేర్చుకుందాం. చూడండి, కన్స్ట్రక్ట్ ద క్వాడ్రిలేటరల్స్ విత్ ద గివెన్ మెజర్మెంట్స్ అండ్ రైట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ మెజర్మెంట్స్తో క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే కన్స్ట్రక్షన్ యొక్క స్టెప్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, క్వాడ్రిలేటరల్ ఏబిసిడి విత్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 5.5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్, సిడి ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్తో మనము ఒక క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే కన్స్ట్రక్షన్ యొక్క స్టెప్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ మెజర్మెంట్స్తో ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్ను స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ముందుగా మనం ఏబిని డ్రా చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 5.5 సెంటీమీటర్స్ని డ్రా చేద్దాం. ఇలా ఎంటీ పేపర్ ఉంది కదా, ఈ పేపర్లో మనము ఇక్కడ ఒక స్మాల్ డాట్ని పెట్టుకుందాం. ఈ డాట్ని ఏ అని మార్క్ చేసుకుందాం. ఓకేనా? ఆ తర్వాత స్కేల్లో ఇలా 0 మార్క్ ఉంటుంది కదా, ఈ 0 మార్క్ని ఏ పాయింట్ మీద ఇలా పెట్టి స్కేల్ని స్ట్రెయిట్గా హారిజంటల్గా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత స్కేల్లో నెంబర్స్ ఉంటాయి కదా, చూడండి 0, 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ నెంబర్స్లో 5 and 6 ఈ 2 నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ స్మాల్ లైన్ ఉంది కదా, ఒకటి స్మాల్ మార్క్ ఇలా చూడండి. ఈ స్మాల్ మార్క్ని 5.5 సెంటీమీటర్స్ అని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఏ నుండి 5.5 సెంటీమీటర్స్ దగ్గర స్కేల్ మీద ఒక ఇలా డాట్ని పెట్టండి పేపర్ మీద. ఇలా డాట్ని పెడితే మనకి ఇది ఏమవుతుంది, ఆ డాట్ని మనం బి అనే నేమ్ ఇస్తాము. ఇప్పుడు ఏ మరియు బి పాయింట్స్ని స్ట్రెయిట్గా లైన్తో కలిపి డ్రా చేద్దాం. ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇది ఏబి అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత 5.5 సెంటీమీటర్స్ లైన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్కేల్తో చూసుకున్నట్లయితే 5 తర్వాత 1, 2, 3, 4 ఫిఫ్త్ లైన్ అనమాట. ఇక్కడ మనం డాట్ని పెట్టుకోవాలి. ముందుగా డాట్ని పెట్టుకొని దీనికి బి అని నేమ్ ఇచ్చాము. ఆ తర్వాత ఏ నుండి బికి ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసాము. చూడండి, ఇది 5.5 సెంటీమీటర్స్ లైన్ అయింది. ఇది ఏబి లైన్ అనమాట. నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ కదా. ఈ 45 డిగ్రీస్ని మనము దీనికోసం మనం ముందుగా ప్రొట్రాక్టర్ని యూజ్ చేస్తాం. ఈ పాయింట్ ఏ ఉంది కదా, పాయింట్ ఏ మీద ఈ ప్రొట్రాక్టర్ని ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయాలి, ఈ ప్రొట్రాక్టర్లో చూడండి మిడిల్ డాట్ ఉంది కదా, సెంటర్లో ఈ మిడిల్ డాట్ని పాయింట్ ఏ మీద ఇలా పెట్టి ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ లైన్ని ఏబి లైన్ మీద స్ట్రెయిట్గా అడ్జస్ట్ చేయాలి. అర్థమైందా? ఈ మిడిల్ సెంటర్లో డాట్ ఉంది కదా, ఈ డాట్ని ఏ డాట్ మీద ఏ పాయింట్ మీద ఎగ్జాక్ట్గా పెట్టి ఈ బేస్ లైన్ ఉంది కదా, ఈ బేస్ లైన్ని ఏబి లైన్ మీద స్ట్రెయిట్గా ఇలా అడ్జస్ట్ చేయాలి. ప్రొట్రాక్టర్ మీద ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, 0 డిగ్రీస్, 10 డిగ్రీస్, 20 డిగ్రీస్ అలా అప్ టు 180 డిగ్రీస్ వరకు ఇలా నెంబర్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు ఈ ఏబీ లైన్ ఉంది కదా, ఏబీ లైన్ని మనము ఇలా రైట్ సైడ్ వెళ్తుంది అనుకొని ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ స్కేల్ కూడా ఉంది కదా, 0 డిగ్రీస్, 10 డిగ్రీస్, 20 డిగ్రీస్ అలా అప్ టు 180 డిగ్రీస్ వరకు. ఇప్పుడు మనం ఈ ఇన్నర్ స్కేల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 0 డిగ్రీస్ నుండి స్టార్ట్ చేస్తే 45 డిగ్రీస్ చూడాలి. 0 డిగ్రీస్, 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 40 డిగ్రీస్ ఇక్కడ ఉంది కదా. 40 తర్వాత 45 డిగ్రీస్ దగ్గర ఒక డాట్ పెట్టి మార్క్ చేసుకుందాం. 45 డిగ్రీస్ అంటే ఇక్కడ 40 డిగ్రీస్ కదా, 40 డిగ్రీస్ తర్వాత వచ్చే ఫిఫ్త్ లైన్ అనమాట. 1, 2, 3, 4, 5 ఇక్కడ మనము ఒక డాట్ని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఏ పాయింట్ నుండి 45 డిగ్రీస్ మార్క్కి స్ట్రెయిట్గా ఒక లైన్ని ఇలా డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ మీద మనము ఏం చేస్తాం, ఏడీని కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఇది యాంగిల్ ఏ ఈజ్ 45 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ 45 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? ఏ నుండి 45 డిగ్రీస్కి పాయింట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ని ఇలా డ్రా చేసుకున్నాం అనమాట. అంతే, ఏం లేదు. ఇలా ఒక లైన్ని డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం ఏడీని కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. దీంతో ఇప్పుడు మనకు యాంగిల్ ఏ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఏడీ ఈజ్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, మనము కంపాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. కంపాస్లో పెన్సిల్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. స్కేల్ మీద కంపాస్ని ఓపెన్ చేసుకొని 5 సెంటీమీటర్స్ మెజర్స్ని చేసుకోవాలి. ఆ మెజర్ ఎలా చేయాలి అంటే, కంపాస్ లెగ్ అంటే ఇదనమాట. కంపాస్ లెగ్ని 0 మీద పెట్టాలి. కంపాస్ లెగ్ని ఇలా పిన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పిన్ పాయింట్ని 0 మీద పెట్టాలి. 0 మీద పెట్టి పెన్సిల్ ఉంది కదా, ఈ పెన్సిల్ని 5 సెంటీమీటర్ దగ్గరకి తీసుకొని రావాలి. చూడండి, ఇలా 5 సెంటీమీటర్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా తీసుకొని వచ్చి ఇలాగే ఫిక్స్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు కరెక్ట్గా 5 సెంటీమీటర్స్ వచ్చింది మనకు. పాయింట్ ఏ మీద కంపాస్ యొక్క పిన్ని పెట్టి ఇప్పుడే మనం ఒక లైన్ని డ్రా చేసాం కదా, 45 డిగ్రీస్ యాంగిల్ రే ఉంది కదా, ఈ లైన్ పైన కంపాస్ని రొటేట్ చేస్తాం. ఇలా కంపాస్ పెన్సిల్ టచ్ అయ్యే ప్లేస్లో పాయింట్ బి మార్క్ చేస్తాం మనం. ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసిన తర్వాత కంపాస్ యొక్క పెన్సిల్ ఎక్కడైతే టచ్ అయ్యే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో పాయింట్ డీని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఏడీ అవుతుంది. మనకు ఏడీ ఈజ్ 5 సెంటీమీటర్స్ కదా, సో ఇది ఇప్పుడు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ సిడీ ఈజ్ 4 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు కంపాస్ని స్కేల్ మీద పెట్టాలి. కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని 0 మీద పెట్టి పెన్సిల్ని 4 సెంటీమీటర్స్ దగ్గరికి తీసుకొని రావాలి. చూడండి, ఇక్కడ 4 సెంటీమీటర్స్ దగ్గరికి ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు కంపాస్లో సిడీ ఈజ్ 4 సెంటీమీటర్ డిస్టెన్స్ని మనం ఫిక్స్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, డి పాయింట్ ఉంది కదా, ఈ డి పాయింట్ మీద కంపాస్ యొక్క పిన్ని ఇలా పెట్టాలి. పెట్టి పేపర్ మీద ఇటు సైడ్ ఫ్రీ స్పేస్ ఉంది కదా, ఈ ఫ్రీ స్పేస్లో ఒక ఆర్క్ని ఇలా డ్రా చేస్తామన్నమాట. అర్థమవుతుంది కదా, ఈ ఆర్క్లో ఏముంటుంది, సి పాయింట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీసీ ఈజ్ 3.5 సెంటీమీటర్స్ కదా, మళ్ళీ ఒక ఆర్క్ని మనం డ్రా చేయడానికి కంపాస్లో 3.5 సెంటీమీటర్స్ మెజర్ తీసుకోవాలి. స్కేల్ మీద కంపాస్ యొక్క పిన్ని సేమ్ ఇప్పట్లాగానే పెట్టి పెన్సిల్ని 3.5 సెంటీమీటర్స్ అంటే 3కి 4కి మధ్యలో ఒక మిడిల్ లైన్ ఉంది చూడండి, 3 తర్వాత 5th లైన్ అనమాట, అక్కడ పెన్సిల్ని కరెక్ట్గా పెట్టాలి. ఇలా పెట్టి మెజర్ తీసుకోవాలి. 3.5 సెంటీమీటర్స్ మెజర్ తీసుకోవాలి. ఇప్పుడు కంపాస్లో 3.5 సెంటీమీటర్స్ మెజర్ని మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, బి పాయింట్ ఉంది కదా, బి పాయింట్ మీద కంపాస్ యొక్క పిన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి పేపర్ మీద ఫ్రీ స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో ఒక ఆర్క్ని ఇలా డ్రా చేస్తామన్నమాట. ఇలా ఆర్క్ని డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత డి నుండి వచ్చినటువంటి ఆర్క్ ఇది కదా. నెక్స్ట్ అలాగే బి నుండి వచ్చినటువంటి ఆర్క్, ఈ 2 ఆర్కులు కూడా ఇలా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనము సి అని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు ఏ బి సి డి అన్ని పాయింట్స్ మార్క్ చేసాం కదా, ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్తో క్వాడ్రిలేటర్ని ఫామ్ చేద్దాం. ఏ టు బి లైన్ని ఆల్రెడీ మనం డ్రా చేసి ఉంచాం కదా, అలాగే ఏ టు డి లైన్ కూడా అలా ముందే డ్రా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, డి నుండి సి లైన్ని డ్రా చేయాలి. ఇలా డి పాయింట్ నుండి సి పాయింట్ వరకు ఇలా ఒక లైన్ని డ్రా చేయాలి. నెక్స్ట్ అలాగే
సి నుండి బికి కూడా ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు మనకు ఏబిసిడి అనే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ రెడీ అయింది కదా. సో గివెన్ మెజర్మెంట్స్ అండ్ యాంగిల్స్ని బేస్ చేసుకొని కరెక్ట్ షేప్ని కన్స్ట్రక్ట్ చేసాము. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనము స్టెప్ 1 ఏం చేసాం? స్టెప్ 1 డ్రా ఏ లైన్ సెగ్మెంట్. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ AB is equals to 5.5 centimeters. Next, step 2. At point A, construct an angle of 45 degrees using a protractor. From point A, draw a ray in the direction of AD. Next, step 3. Using a compass, take 5 centimeter length and cut an arc on the ray from point A. Mark this point as D. So AD is equals to 5 centimeters. Next, step 4. Using a compass, take 4 centimeter and from point D, draw an arc. Next, from point B, take 3.5 centimeter and draw another arc to intersect the previous arc. Next,
మార్క్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ యాజ్ C. నెక్స్ట్ స్టెప్ 5. జాయిన్ BC and CD to complete quadrilateral ABCD. ఓకేనా? దీంతో మన కన్స్ట్రక్షన్ స్టెప్స్ పూర్తయిపోయాయి. కన్స్ట్రక్షన్ కూడా మనం డ్రా చేసాం. ఇక్కడ CD ఎంత మనకు? CD 4 సెంటీమీటర్స్ కదా, ఇక్కడ 4 సెంటీమీటర్స్ అని రాసుకోవాలి. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, ఇది BC 3.5 సెంటీమీటర్స్. ఇలా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. అలాగే కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా రాయడంతో మన ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు అర్థం కానట్టయితే 1కి 2 సార్లు చూడండి, దాంతో ఈజీగా ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.